మార్వాడి గో బ్యాక్. అసలుకి ఎక్కడికి పోతుంది మన సమాజం? ఏమి జరుగుతుంది మన సమాజంలో? ఒకరోజు కులం పేరు పైన, ప్రాంతం పేరు పైన, భాష పేరు పైన బీసీ అని, హిందీ, తమిళ్, తెలుగు అని చెప్పి, మళ్ళా దాని నార్త్, సౌత్ అని చెప్పి ఎందుకు మన హిందువులను విభజించాలని చూస్తున్నారు? దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఇండియా అలయన్స్, రాహుల్ గాంధీ, మళ్ళా కాంగ్రెస్ హస్తమే కనిపిస్తుంది. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా కులాలకు ఏ రాజ్యానికి ఆ రాజు అన్నట్టుగా అందరము విభజించబడి ఉన్నాం. ఒక్కరిగా లేము కాబట్టే ఆ రోజు ఎడారిలో నుంచి మొఘలైలు వచ్చి మన పైన సామ్రాజ్యాన్ని తీసుకొని మనని ఏలిండ్రు. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిష్ వాళ్ళు వచ్చి అరే వీళ్ళందరూ విభజించబడి ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు రాజ్యం ఏలిండ్రు. ఇప్పుడు కూడా మనం చరిత్ర నుంచి నేర్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా బీసీ పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు పైన చేస్తే మళ్ళీ ఎవడో వచ్చి మనల్ని ఏలుతారు. దయచేసి ఒక్కటి గమనించండి, ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. ఏమి గొడవ జరిగిందో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకరి పైన దాడి చేయడం అన్నది నిజంగా కూడా తప్పే. అసలు ఎందుకు జరిగింది దాని గురించి ఆలోచించాలి. అక్కడ తప్పెవరిదో వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి. కానీ ఆ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవని మొత్తం సమాజానికి, ప్రాంతానికి రుద్దుతానంటే ఏంటి? అసలు